హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన రెసిపీ యమ్మీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. రెస్టారెంట్ స్టైల్లో చూపించబోతున్నాను. పిల్లల హాలిడేస్ కంప్లీట్ అయిపోయాయి. మరి మనకి పిల్లల కోసం ఏం లంచ్ రెడీ చేయాలి అనే టెన్షన్ అయితే మొదలవుతుంది. చాలా సింపుల్గా పిల్లలకి కూడా నచ్చేలాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపించబోతున్నాను. చూసేయండి. ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ రైస్ని అయితే వేసుకుంటున్నానండి. ఈ రైస్ 150 గ్రామ్స్. దీన్ని నీట్గా వాష్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే లోపల మనం ప్రిపేర్మెంట్ చూసేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకి సరిపోయే ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ 3 ఎగ్స్ని బీట్ చేసుకుంటున్నాను. ఎగ్స్ వేయగానే కలిపేయకూడదండి. 1 మినిట్ తర్వాత దాన్ని కలుపుకోవాలి. 3 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. 1 మినిట్ తర్వాత దీన్ని మెల్లగా కలుపుకోవాలి. దీన్ని ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా బాగా ఫ్రై అయితే మనకి ఏ పీస్ సైజు కావాలో అలా కట్ చేసుకోవాలి. ఇలా మనకి నచ్చే సైజులో పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు ఆనియన్ వేసుకున్నానండి, పెద్ద సైజు ఆనియన్. ఇప్పుడు 6-7 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు క్యారెట్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్లో చేశారంటే మీరు ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. గుమగుమలాడిపోతుందండి మనకిప్పుడు. దీన్ని బాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, మనకి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే ఇందులో 1 స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తాలింపులో కలిసేలాగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ పాటు ఇలానే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకుందాం. రైస్ మొత్తం నీట్గా ఇలా వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా బాగా అడుగు నుంచి రైస్కి మొత్తం స్పైసెస్ అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోండి. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వెనిగర్ని వేసుకుందాం. అలాగే 1 స్పూన్ సోయా సాస్ని వేసుకుందాం. ఈ 2 వేసాక ఇప్పుడు బాగా హై ఫ్లేమ్లో పెట్టాలండి. గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. దీన్ని బాగా కలిసేలాగా కలుపుతూనే ఉండాలండి. రైస్ వేయగానే స్టవ్ బంద్ చేయకూడదు. మొత్తం ప్రాసెస్ దీన్ని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే మనకి రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చేసిందో. చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్లోకి అయితే పిల్లలు ఒక్క మెతుకు కూడా విడిచిపెట్టకుండా తింటారు. అంత రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది. ఇలా చేశారంటే బయట కొన్న దానికంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. మన రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూశారు కదా ఫ్రెండ్స్.